शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। అందరికీ నమస్కారం। సచ్చిదో ఆస్ట్రో ఛానల్కు స్వాగతం। ఇది నా 93వ వీడియో। ఈ వీడియోలో 2025 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం తెలుసుకుందాం। విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు। ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళు వృశ్చిక రాశికి సంబంధించిన వాళ్ళే ఉంటారు। ఈ సంవత్సర ఫలితాలు తెలిసేదానికి గురువు, శని, రాహు, కేతు ఈ పెద్ద గ్రహాలు దీర్ఘకాలికంగా సంచారం చేసేటువంటి ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి సంవత్సర ఫలితాలు తెలుసుకోవడం జరుగుతుంది। ఇప్పుడు ముందుగా గురువు యొక్క సంచారాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే గురువు 2025 సంవత్సరంలో 3 రాశుల్లో సంచారం చేస్తున్నాడు। వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి। అంటే 3 రకాల ఫలితాలు ఇస్తాడు ఆ స్థానాలను బట్టి। అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం। గురువు 1/1/2025 నుంచి 14/5/2025 వరకు వృషభ రాశిలో సప్తమ స్థానంలో సంచారం కాబట్టి శుభ ఫలితాలు ఇస్తాడు। గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో సంచారం చేసేటప్పుడు శుభ ఫలితాలు ఇస్తాడు। ఇక్కడ 1/1/2025 నుంచి 14/5/2025 వరకు సప్తమ స్థానం అంటే వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి శుభ ఫలితాలు ఇస్తాడు, అత్యంత శుభ ఫలితాలు ఇస్తాడు। అంటే గురుబలం ఉన్నట్లు లెక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఆ పీరియడ్ వరకు శుభకార్యాలు జరిపిస్తాడు। పెళ్ళి, వివాహం కాని వారికి వివాహం జరిపిస్తాడు। ఇట్లాంటి శుభకార్యాలన్నీ కూడాను గురువు జరిపించేదానికి అవకాశం ఉంది। తర్వాత 15/5/2025 నుంచి 17/10/2025 వరకు ఆ కాలంలో మిథున రాశిలో 8వ ఇంట్లో సంచారం, ఇది సామాన్య ఫలితాలే ఉంటాయి। తర్వాత 18/10/2025 నుంచి 4/12/2025 వరకు కర్కాటక రాశిలో 9వ ఇంట్లో సంచారం, ఇది మంచి సుఫలితాలు ఇస్తాడు గురువు। ఇందాక ఒకసారి చెప్పుకున్నాం శుభ ఫలితాలు, ఇక్కడ మళ్ళీ ఇందాక 7వ ఇంట్లో సంచారంలో శుభ ఫలితాలు చెప్పుకున్నాం, ఇక్కడ మళ్ళీ 9వ ఇంట్లో సంచారంలో శుభ ఫలితాలు ఉంటాయి। సో కాబట్టి ఇక్కడ కూడా శుభకార్యాలు జరిపించడం, వివాహ కార్యాలకు వివాహం కుదిరేట్లు చేయటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి। తర్వాత 4/12/2025 నుంచి 31/12/2025 వరకు తిరిగి మిథున రాశిలో 8వ ఇంట్లో సామాన్య ఫలితాలు మాత్రం ఇస్తుంటాడు। ఇక్కడ మనం సామాన్య ఫలితాలు ఇస్తాడు గురువు అని చెప్పుకున్నటువంటి పీరియడ్స్లో గురువుకి కనుక పరిహారం చేసుకున్నట్లయితే కొంత మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది। అంటే ఆవుకి శనగపట్టు ఆహారంగా పెట్టడం, నానబెట్టిన శనగలు ఆహారంగా ఇవ్వటం అట్లాంటివి చేస్తూ ఉండాలి। దత్తాత్రేయ స్వామి దేవాలయం, సాయిబాబా దేవాలయంలో అర్చన చేయించుకొని ఈ గురువారం రోజు అక్కడ వచ్చినటువంటి భక్తులకి 16 లడ్లు పంచిపెట్టినట్లయితే అదొక మంచి రెమెడీగా పనిచేస్తుంది। గురు స్తోత్రాన్ని రోజు చదువుకోవాలి। అంతేకాకుండా మనకి కోటప్పకొండలో దేవాలయం ఉంది, శివాలయం, అది దక్షిణామూర్తి యొక్క అంశ। దక్షిణామూర్తి అంటే గురువుతో సమానం, గురువే ఈశ్వరుడే దక్షిణామూర్తిగా అక్కడ అవతరించాడు కాబట్టి అక్కడ కోటప్పకొండ క్షేత్రాన్ని దర్శించి అక్కడ అభిషేకం కనుక చేయించుకున్నట్లయితే నెంబర్ 1 మంచి ఫలితాలు ఇచ్చేదానికి అవకాశం ఉంది। ఈ ప్రకారంగా గురువు సామాన్య ఫలితాలు ఇచ్చేటువంటి సమయాల్లో గురువుకి పరిహారాలు తీసుకుంటే ఆ సమయాల్లో కూడా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది। ఇక శని యొక్క సంచారాన్ని కనుక చూసినట్లయితే శని భగవానుడు 3, 6, 11 ఈ స్థానాల్లో సంచారం చేసేటప్పుడు మాత్రమే శుభ ఫలితాలు ఇస్తాడు। మరి వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు। 1/1/2025 నుంచి 28/3/2025 వరకు ఉన్నటువంటి సమయంలో కుంభరాశిలో 4వ ఇంట్లో అర్ధాష్టమ శనిగా సంచారం చేస్తున్నాడు। ఈ శని భగవానుడు అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని ఇటువంటి పీరియడ్స్లో కొంచెం ఆటంకాలు, ఇబ్బందులు, అన్ని పనుల్లో ఆలస్యం అట్లాంటివి కలగజేస్తుంటాడు। అటువంటి సమయం ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చింది। 1/1/2025 నుంచి 28/3/2025 జస్ట్ ఒక 3 months పీరియడ్। అది
అర్ధాష్టమ శనికి పరిహారం తీసుకోవాలి. దాని తర్వాత అది కూడా చెప్తాను. తర్వాత 29/3/2025 నుంచి 31/12/2025లో మీనరాశిలో 5వ ఇంట్లో సంచారం. ఇక్కడ కూడా సామాన్య ఫలితాలే ఉంటాయి. అంటే 4వ స్థానంలో సంచారంలో సామాన్య ఫలితాలు, 5వ రాశిలో మీనంలో సంచారం సామాన్య ఫలితాలు ఉంటాయి. అంటే సంవత్సరం మొత్తం కూడా సామాన్య ఫలితాలే ఇస్తున్నాడు శని. అంటే శని యొక్క బలం లేదు ఇక్కడ, శని యొక్క శుభ ఫలితాలు లేవు. కాబట్టి సంవత్సరం మొత్తం కూడాను శనికి తైలాభిషేకం చేసుకోవడం, శని స్తోత్రం చదువుకోవటం, శనివారం పూట ఆంజనేయ స్వామి దేవాలయంలో అర్చన చేయించుకోవటం, అక్కడ హనుమాన్ చాలీసా చదువుకోవటం, శని నిమిత్తం నువ్వులు దానం ఇవ్వటం, అట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నట్లయితే మీకు మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే దాని తర్వాత రాహు యొక్క సంచారం చూద్దాం. ఈ రాహు కూడా 3, 6, 11 స్థానాల్లో సంచారం చేసినప్పుడు మాత్రమే శుభ ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ 1/1/2025 నుంచి 18/5/2025 వరకు మీనరాశిలో 5వ స్థానంలో సంచారం. ఇక్కడ సామాన్య ఫలితాలే ఉంటాయి. తర్వాత 19/5/2025 నుంచి 31/12/2025 వరకు 4వ స్థానంలో సంచారం. ఇక్కడ సామాన్య ఫలితాలే ఉంటాయి. టోటల్గా చూస్తుంటే సంవత్సరం మొత్తం కూడా రాహు సామాన్య ఫలితాలు ఇచ్చే విధంగానే ఉన్నాడు. కాబట్టి దీనికి రెమెడీగా ఆవుకి నానబెట్టిన మినువులు లేకపోతే మినప్పట్టు అది శనివారం పూట ఆవుకి తినిపించడం. దానివల్ల రాహు యొక్క అధిష్టాన దేవత దుర్గాదేవి ఆరాధన శుక్రవారం పూట దుర్గాదేవి టెంపుల్లో అర్చన చేయించుకోవడం. మన విజయవాడ కనకదుర్గ దేవాలయం ఉంది, అక్కడ దేవాలయాన్ని సందర్శించడం అడపాదడప, అట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ రాహు స్తోత్రాన్ని చదువుకోవడం, అట్లాంటి కార్యక్రమాలు కనుక చేస్తున్నట్లయితే ఈ సామాన్య ఫలితాలు నుంచి ఉపశమనం పొంది మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. దీని తర్వాత ఈ కేతు కూడా 3, 6, 11 స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాలు ఇస్తాడు. కేతు 1/1/2025 నుంచి 18/5/2025 వరకు కన్యారాశిలో లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇక్కడ శుభ ఫలితాలు ఇస్తాడు కేతు. తర్వాత 19/5/2025 నుంచి 31/12/2025 వరకు సింహరాశిలో 10వ ఇంట సామాన్య ఫలితాలు ఉంటాయి. సో ఇక్కడ ఈ 19/5/2025 నుంచి 31/12/2025 వరకు ఉన్నటువంటి సమయంలో కేతుకు పరిహారంగా ఉలవలు ఆవుకి ఆహారంగా ఇచ్చినట్లయితే మంగళవారం పూట మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. కేతుగ్రహ స్తోత్రం చదువుకోవటం, బుధవారం రోజు వినాయకుడి గుడిలో అర్చన చేయించుకోవడం, అవకాశాన్ని బట్టి కాణిపాకం వినాయక స్వామి అక్కడ ఆలయ దర్శనం చేసుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు చేసుకున్నట్లయితే కేతు వల్ల కూడా శుభ ఫలితాలు పొందడానికి మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి గురు, శని, రాహు, కేతు గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ఈ 2025 సంవత్సరంలో వచ్చేటువంటి ఫలితాలు. తర్వాత నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నాకు ఒక సపోర్ట్గా ఉంటుంది. మీకు ఏదైనా వివరాలు కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. మీ యొక్క సపోర్టే నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఇస్తుంది. అందరికీ ధన్యవాదములు. స్వస్తి.